తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవా, నీ కొందనాలయ్యా. నీ మహాప్రేమ వాత్సల్యతలను బట్టి ఈ ఉదయకాలం స్తుతిస్తూ ఉన్నాను నాయన. గత పరిశుద్ధ ఆదివారం పండుగ దినం నుండి ఈ పండుగ దినం వరకు మీరు రెక్కల నీడలో భద్రపరిచి కాపాడినందుకు స్తోత్రాలు నాయన. 145వ కీర్తనలో నుండి 3 విషయాలు. రాజువైన నా దేవా నాయన, నా దేవుడు రాజు అని దావీదు ఒప్పుకున్నాడు. ఆయన అందరికి ఉపకారి. రెండవదిగా ఉపకారములు చేయు దేవుడు. మూడవదిగా సమీపంగా ఉండే దేవుడు. నాయన, బలహీనులైన మానవునికి ఈ భూమి మీద ధనవంతులైన వారు, బలవంతులైన వారు దూరంగానే ఉంటారు. రోగులకు మరి దూరంగా ఉంటారు. అయితే మేము బలహీనులమని తెలిసి, రోగులమని తెలిసి నాయన, నా ప్రభు, అనేక విషయాల్లో తిరస్కారం పాలయ్యమని తెలిసి కూడా మీరు మాకు సమీపంగా వచ్చారు. నీ ప్రేమ కొందనాలు. ఒక రోడ్డు ప్రక్కన కూర్చున్న గుడ్డి భర్తిమైకి దగ్గరగా వచ్చారు. ఒక బెతస్తా కోనేటి దగ్గర 38 ఏళ్ల నుండి పడిన పక్షవాయువు రోగి దగ్గరికి మీరు వచ్చారు. 10 మంది కుష్ఠరోగుల దగ్గరకు మీరు వచ్చారు. ఒక పాపాత్మురాలైన స్త్రీ దగ్గరకు మీరు వచ్చారు. 2 సిలువలో దొంగలు వేలాడుతుంటే వారి మధ్యకు మీరు వచ్చారు. నీ ప్రేమ ఎంత గొప్పది, ఎంత సమీపంగా ఉన్నావు తండ్రి. నాయన, మా కొరకు మీరు ఈ లోకమునకు రావటమే కాదు, మా కొరకు ప్రాణం పెట్టారు. మీ రక్తమును ధారపోశారు. సొగసు స్వరూపాన్ని కోల్పోయారు. యవన రక్తమును మా కొరకు చిందించారు. నీ రక్తములో మా ప్రతి పాపమును కడిగారు. నీ ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నారు. ఇటు గొప్ప దేవునికి ఏమి రుణం తీర్చుకోలేక అని నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి గణనమైన నామములో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పాటల పుస్తకంలో నుండి 524, పాట సంఖ్య 524. సందేహమేలా సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు. గాయాలలోని తాకించి చూడు. సందేహమేలా సంశయమదేలా, ఆ ముళ్ళ మకుటము నీకై ధరించెనే. నీ పాప శిక్షను యేసు భరించెనే. ఆ ముళ్ళ మకుటము నీకై ధరించెనే. నీ పాప శిక్షను ప్రవహించెనే.
తల్లి అయిన గాని నిన్ను మరచునే, ఆ ప్రేమమూర్తి మరువజాలునా. సందేహమేలా, సంశయమేలా, యేసురాయ వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 12వ అధ్యాయము. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. అలాగే 7వ వచనం చదవండి. 7వ వచనం, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చాలు, చిన్న ప్రార్థిస్తున్నాను. ప్రభా, నీ ప్రేమ ఎంత గొప్పదో నాయనా, నీ కృపను బట్టి మీరు మాకు సమీపంగా ఉన్న దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. ఈ సమయంలో మరొకసారి మీ స్వరాన్ని వినుటకు దయ చూపండి, కృపను కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1వ వచనం 7వ వచనాన్ని లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. దేవుని సేవకుడైన మోషే జీవితం ఎంతో ప్రశంసనీయమైనది, ఎంతో ప్రశస్తమైనది. దేవుడు తన ప్రజల కొరకు ఏర్పాటు చేసుకున్న మరి బలమైన సాధనం. ఆ దేవునికి ప్రియమైన సేవకునిగా దైవజనుడైన మోషే జీవితాన్ని మనం చూడగలుగుతాం. మోషే యొక్క బాల్యము, మోషే యవ్వనం, అలాగే మోషే యొక్క వృద్ధాప్యం, ఇవన్నీ కూడా దేవునికి మహిమకరముగాను మరి సంఘానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కొన్ని దినాల తర్వాత మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు అని 12వ అధ్యాయంలో మనం చదివాం. ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో మోషే బ్రదరు అహరోను, సిస్టరు మిరియాం, అంటే తన తోడబుట్టినోళ్ళు, సహోదరుడు సహోదరి, వీళ్ళిద్దరూ కూడా విరోధముగా మాట్లాడటం ప్రారంభించారు. ఎవరికి విరోధముగా? మోషేకు విరోధముగా మాట్లాడుట వారు ప్రారంభించారు. వెంటనే దేవునికి ఎక్కడ లేని కోపం వచ్చింది. దేవుడు వెంటనే జోక్యం చేసుకొని ఒక మాట అన్నాడు. 7వ వచనం, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కనుక మోషేని మీరు అపార్థం చేసుకున్నట్టు నిజంగా వాస్తవానికి అది ఏమాత్రం సత్యం కాదు. అతడు నమ్మకమైన వాడు, అతడు ఎంతో యథార్థత కలిగిన వాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు మోషేని గూర్చి. మోషే ముందు తరంలో ఉన్న పెద్దలు కాదు, మోషేని గూర్చి దేవుడే మాట్లాడుతున్నాడు. అతడు నా ఇల్లంతటిలో ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు, నమ్మకమైన వాడు. మోషే సహోదరుడు నిజంగా అహరోను, మిరియాము, వారు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? 2వ వచనం, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవుడు ఏమంటున్నాడు? మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు, ముక్కిలి సాత్వికుడు, ఎంతో ప్రేమ కలిగిన వాడు, దయాహృదయం కలిగిన వాడు, మంచి మనస్సు కలిగిన వాడు. ఇలాంటి నమ్మకమైన సేవకుని విషయంలో మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదు? కనుక దేవుడు తన పక్షాన, దేవుడు మోషే పక్షాన, దేవుడు తన సేవకుడైన మోషే పక్షాన తన సహోదరుడైన అహరోనుతో, మిరియాముతో మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో కూడా
మనము దేవుని ఎదుట యథార్థవంతులుగా నమ్మకస్తులుగా ఉండాలే కానీ నిన్ను నిందించు ప్రతి వారితో దేవుడు మాట్లాడతాడు. నిన్ను హేళన చేయు ప్రతి వారిని దేవుడు గద్దిస్తాడు. నిన్ను నష్టపరచాలనుకుని అవమానపరచాలనుకున్న ప్రతి వారికి దేవుడే జవాబుగా ఉంటాడు. దేవుడే సమాధానాన్ని వారికి తెలియజేస్తాడు. నిజంగా మోషే ఎంత నమ్మకంగా ఎంత సాత్వికంగా ఉంటే దేవుడు ఈ యొక్క 7వ వచనములో ఈ మాట అని ఉంటాడు. మీరు ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథం మనకేం బోధిస్తుంది? అతడు నా ఇల్లంతటిలో ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు. మోషే యొక్క జీవితంలో ఉన్న 4 శ్రేష్టమైన లక్షణాలు ఈ మధ్యాహ్న కాలం జ్ఞాపకం చేసుకుందాం. అతడు ఇంత నమ్మకమైన సాక్ష్యాన్ని సంపాదించుకోవటానికి, ఇంత శ్రేష్టమైన వ్యక్తిగా దేవుని దృష్టిలో అతడు నిజంగా ప్రాచుర్యం పొందటానికి, లేక అతడు దేవుని ఎదుట ప్రశంసించబడటానికి అతనిలో ఉన్న శ్రేష్టమైన 4 లక్షణాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా జ్ఞాపకం చేసుకుందాం సంఖ్యాకాండం, నిర్గమకాండము 2వ అధ్యాయం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి నిర్గమకాండం 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. 2వ అధ్యాయము 5వ వచనం. ఫరో కుమార్తె ఏటికి వచ్చెను, ఆమె పనికత్తెలు ఏటి వద్ద నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొకతను పంపి దానిని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లలలో నొకడెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ప్రియులారా, గమనించండి. దేవుని పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క సేవకుడైన మోషే బాల్యం, దేవుని సేవకుడైన మోషే తన బాల్యములో రాణి చేతులలోకి వెళ్ళటం మనం చదువుతున్నాం. కనుక ఆ యొక్క ఏటి ఒడ్డునున్న రాణి తన చెలికత్తెలతో ఆ జమ్ము పెట్టెలో ఉన్న బాలుడైన మోషేని వారు కనుగొనటం, మోషేని వారు తెరచి చూసి వీడు హెబ్రీల పిల్లల్లో ఒకడని వారు గుర్తించటం, ఆ బిడ్డను చూడగానే ఆమెకు అతని మీద కనికరం పుట్టటం, అతనిని తన కొరకు పెంచమని సొంత తల్లికి అప్పగించటం, ఇదంతా మనం చదువుతుంటే మోషే పట్ల దేవుడు ఎంత మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. హెబ్రీలుగా పుట్టిన వారందరినీ చంపాలని, హెబ్రీల కుమారులలో ప్రతి వారిని నైలు నదిలో విసిరివేయమని చంపమని ఫరో నిజంగా ఆ యొక్క షిఫ్రా ఫూయా అనబడి మంత్రస్థానులకు ఆజ్ఞించిన ఆ కాలంలో మోషే ఏ ఇంటిలో నుండి మరణ శాసనం వచ్చిందో అదే ఇంటిలో ఉన్న రాణిగా ఉంటున్న కుమార్తె కుమారుడిగా పెంచబడటం ఎంత ఆశ్చర్యకరం. మీరు ఆలోచించండి. నిజంగా అతడు ఈ హెబ్రీ పిల్లవాడిగానే పెరుగుంటే ఒక పేద ఇంటిలో పేదవానిగా, ఒక బానిసల గృహములో ఒక బానిసగా పెరుగుండేవాడు. కానీ అతడు పెరిగి పెద్దవాడైన తరువాత ఫరో కుమార్తె యొద్దకు అతడు తీసుకువెళ్ళబడ్డాడు. రాజస్థానములకు వెళ్ళాడు. సింహాసనం ప్రతిదినం చూసేవాడు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. శ్రేష్టమైన పెద్దల మధ్య అతడు సంచరిస్తూ ఉన్నాడు. పట్టు వస్త్రాలు ధరించుకొని ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించేవాడిగా అతడు పెరుగుతూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే అసలు మోషేలాగా లేడు. ఒక యువరాజులాగా మారిపోతున్నాడు. అతని హావభావాలు, అతని యొక్క పెంపకం, అతని వస్త్రధారణ, అతని ఒంటిపై ఉన్న వెలగల రత్నములు, బంగారపు కిరీటాలు, అతని చుట్టూ ఉన్న పనివారు, కనుక మోషేని మనం గుర్తించే స్థితిలో లేం. కనుక ఇంత శ్రేష్టమైన రాచరికములో, ఇంత శ్రేష్టమైన రాణి సంరక్షణలో మోషే పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. కనుక మోషే పెరిగి పెద్దవాడవుతూ ఒక అద్భుతమైన పని చేశాడు. అదే మోషే జీవితానికి వెనలేని సాక్ష్యాన్ని మిగిల్చింది. రండి పరిశుద్ధ గ్రంథముల నుండి హెబ్రీలకు రాసిన పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 11వ అధ్యాయము.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఎంత మంచి మాట. ప్రియులారా గమనించండి, మోషే పెద్దవాడైనప్పుడు వాస్తవానికి వెండి, బంగారము, అధికారము వీటి విలువ పిల్లలుగా ఉన్నప్పుడు తెలుస్తుందా, పెద్దలుగా అయిన తర్వాత తెలుసుకుంటామా? చెప్పండి. పెద్దలుగా అయిన తర్వాతే కదా, అమ్మో అధికారం అంటే ఇలా ఉంటుందేమో, బంగారం ఉంటే ఇలా ఉంటుందేమో, పట్టు వస్త్రం అంటే ఇంత విలువైనదేమో, చుట్టూ సేవకులుంటే ఇంత ఘనంగా ఉంటుందేమో పెద్దవాడైన తర్వాత తెలుసుకుంటాడు. మోషేకున్న ప్రత్యేకత ఏంటంటే ఏవి మనిషిని ఆకర్షించుకుంటాయో, వేటికి మనుషుడు దాసోహం అయిపోతాడో, వేటి కొరకు మనుషుడు పరితపించి అలసిపోయేటట్టు పరిగెత్తుతున్నాడో వాటిని ఏమాత్రం ప్రేమించటానికి ఇష్టపడలేదు. అధికారము కొరకు ఈ దినాల్లో మనుషులు ఎన్ని రకాలుగా పరిగెత్తుతున్నారు. ధనధాన్యముల కొరకు మనుషుడు ఎంతగా పరితపిస్తున్నాడు. లేని అధికారము కొరకు, లేని ధనధాన్యముల కొరకు, లేని ప్రతిష్ట పేరు కొరకు, లేని సంబంధం కొరకు మనుషుడి దినాల్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఏదంటే అది చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క పరంపరలో ఎన్నో ఘోరాలు, ఎన్నో రకాలైన పాపములు కూడా చేయటానికి ఏమాత్రం మనుషుడు వెనకాడలేకపోతున్నాడు. కానీ ఏ ప్రయాస లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ పరుగు లేకుండా ఊరికినే మోషే చేతుల్లోకి అధికారం వచ్చి పడుతుంది. ఊరికినే మోషే చేతుల్లోకి వెండి బంగారాలు వచ్చి పడుతున్నాయి. ఊరికినే మోషేకి రాణి కుమారుడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునే స్వేచ్ఛ దేవుడు నిజంగా తనకు కల్పించాడు. అయితే బైబిల్లో రాయబడింది కదా, మోషే పెద్దవాడైన తరువాత, అంటే పెద్దవాడైన తర్వాత అంటే లోకము యొక్క పరిస్థితి ఎరిగిన తర్వాత, లోక సంబంధమైన వాటి మీద ఒక మనిషికి మమకారం పెరిగే వయసులోకి వచ్చిన తరువాత, లోక సంబంధమైన ధనధాన్యముల మీద మక్కువ పెరిగిన వయసు వచ్చిన తర్వాత మోషే ఇష్టపూర్వకంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటో తెలుసా? ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటే ఏం జరుగుతుంది? ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటే ఏం జరుగుతుంది? అనిపించుకుంటే రాజుకు మనవడవుతాడు, రాజు కుమార్తె కొడుకు అవుతాడు. ఆ రాజు యొక్క సకల సంస్థానాల్లో ఉన్న మంత్రులు వారు వీరు ఈయనకి దాసులు అవుతారు. రాజుగారికి ఉన్న వేల కోట్ల రూపాయలు వీటిలో ఇతను భాగస్థుడు అవుతాడు. ఇతనికి సేవకులు ఉంటారు, ఇతనికి గుర్రాలు రథాలు ఉంటాయి, ఇతని చుట్టూ భద్రత ఉంటుంది. ఇతనికి ఏ మాత్రము శ్రమ అనేది తెలియకుండా విలాసవంతంగా బ్రతకటానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కుమారుడు అనిపించుకుంటే, లేదు నేను ఆమె కుమారుణ్ణి కాదు అని వాస్తవం చెప్పాడు అనుకోండి, ఏం జరుగుతుంది? ఈ బెనిఫిట్స్ అన్నీ పోతాయి. భూ సంబంధమైన లాభం, భూ సంబంధమైన ఆధారం, భూ సంబంధమైన క్షేమం, భూ సంబంధమైన పేరు ప్రఖ్యాతి, భూ సంబంధమైన ఆ గొప్ప అధికారం సమస్తం పోతాయి. ఇది తెలిసినా కూడా మోషే ఏమనుకున్నాడు తెలుసా? అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజల మధ్యలో శ్రమ అనుభవించుటే మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవటానికి ఒప్పుకోలేదు. మోషేలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే దేవుని మహిమ కొరకు తన రాజ్యమును, తన యొద్దకు వచ్చిన ప్రతి అవకాశమును త్యాగం చేసినవాడు, ప్రతి అవకాశమును వదులుకోవటానికి ఇష్టపడినవాడు. ఒక పక్క అద్భుతంగా బ్రతుకుతున్న రాజకుటుంబాన్ని, మరొక పక్క పేదరికములో బానిసలో బ్రతుకుతున్న తన కుటుంబీకులను చూశాడు. తను అనుకున్నాడు, అద్భుతంగా బ్రతుకుతున్న రాజకుటుంబం కంటే పేదరికంలో ఉన్న నా కుటుంబమే నాకు ముఖ్యం అనుకున్నాడు. అద్భుతమైన సౌధములో బ్రతుకుతున్న రాజవంశము కంటే దరిద్రతలో బ్రతుకుతున్న నా కుటుంబీకులే ముఖ్యం అనుకున్నాడు. అతని జీవితంలో ఆత్మ సంబంధమైన జ్ఞానము కలిగిన వాడిగా మలవటం మనం చదువుతూ ఉన్నాం.
ఆత్మ సంబంధమైన గ్రహింపు కలిగిన వాడిగా మోషే యొక్క నడకను మనం ప్రియులారా గమనిస్తూ ఉన్నాం. మోషేని గురించి బైబిల్ చెప్తుంది, అతడు దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు దేశాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు ప్రత్యేకించబడటానికి ఇష్టపడినవాడు. తన యవన ప్రాయములో అతడు దేవుని ప్రజలే ముఖ్యం అనుకున్నాడు. తర్వాత ఒకటి జరిగింది. నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచ్చు. ఆయన తరువాత మరలా 40 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశాన్ని విడిచి వెళ్ళిన తరువాత ఏదో కాయా కష్టం చేసుకొని బ్రతుకుదామని తన మామ మంద మేపుతూ ఉన్నాడు. తన సొంత మంద కూడా కాదు కనుక తన మామ మంద మేపుచ్చు ఏదో కొన్ని గొర్రెలను వెంట పెట్టుకొని ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి అతడు దేవుని పర్వతమని పిలువబడే హోరేబు దగ్గర వాటికి మేత పెడుతున్నాడు, మేపుతూ ఉన్నాడు. మేపుతూ ఉన్నప్పుడు దేవుడు పొదలో దర్శనమిచ్చాడు. మోషే మోషే, నా ప్రజలు దురావస్థలో ఉన్నారు, నా ప్రజలను విడిపించడానికి నేను దిగి వచ్చాను, కనుక నీవు నా యొద్దకు రావాలి. అప్పుడు ఏం చేశాడు? మొదట రాజ్యాన్ని విడుచుకున్నాడు. తర్వాత ఇప్పుడు దేవుని స్వరమిని ఉన్న 4 గొర్రెలను కూడా విడుచుకున్నాడు. కనుక మొదట రాజ్యాన్ని విడిచినవాడు, రెండవది తనకున్న 4 గొర్రెలను కూడా విడిచినవాడు. కనుక మోషే యొక్క జీవితాన్ని బట్టి దేవుడు అంటాడు, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవుని బిడ్డగా ప్రభు నీకు అర్థమయ్యే కొలది నీవు దేవుని కొరకు నీవు త్యాగం చేస్తానే ఉంటావు. దేవుడు నీకు అర్థమయ్యే కొలది, దేవుని విషయాలు నీకు అర్థమయ్యే కొలది, దేవుని యొక్క సహవాసము నీకు అర్థమయ్యే కొలది దేవుని కొరకు త్యాగం చేయాలనే తపన నీ హృదయంలో దినదినం పెరుగుతూ ఉంటుంది. దైవజనుడు పౌలు ఈ మాట అంటాడు. చదువుతారా? పరిశుద్ధ గ్రంథం ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, 3వ అధ్యాయము 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములయ్యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా, క్రీస్తు నిమిత్తం లాభకరములైన వాటిని పౌలు అంటున్నాడు. అయినను నాకు ఏవేవి లాభకరములయ్యుండెనో. పౌలుకి ఎన్నో లాభాలు తెలుసు. అతడు ఎలా సంపాదించుకోవాలో తెలుసు, ఎలా మాట్లాడుకోవాలో తెలుసు, ఎలా లోకాన్ని దేవునితో సంబంధం కలిగి బ్యాలెన్స్ చేసుకోవాలో తనకు తెలుసు. అటు దేవుని పని చేస్తూ కూడా ఇటు లోక సంబంధమైన వాటిలో ఎట్లా పరిగెత్తాలో తనకు తెలుసు. అయితే దేవుడు అర్థమైన తర్వాత లాభము అనుకున్న వాటన్నిటిని కూడా నష్టముగా ఎంచుకున్నాడు. కనుక దేవుడు అర్థమయ్యే కొలది, దేవుని విషయాలు అర్థమయ్యే కొలది నీవు త్యాగం చేయడానికి ఇష్టపడతావు, నీవు విడిపించుకోవడానికి ఇష్టపడతావు. దేవుడు అర్థము కాని వ్యక్తికే అతడు లోకంతో పెనవేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తాడు, లోకంతో పెనవేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తాడు. ఎలాగుంటుందంటే ఒక వ్యక్తి వచ్చి, ఒక తల్లి అడవిలో పెరుగుతున్న పావురాళ్లకు, ఆ యొక్క పక్షులకు తల్లి పక్షి వచ్చి ఒక పాట పాడి నేర్పిందంట. ఏంటంటే, పిల్లలారా మీరు జాగ్రత్త, సమయానికి నేను ఉంటానో లేనో మీరు ఒక విషయం నేర్చుకోండి అన్నాడు. ఏంటమ్మా అంటే, ఒక 10 పిల్లలు వచ్చి ఎదురు నిలబడి అంట, ఇదిగో బోయేవాడు వస్తాడు, నూకలు విసురుతాడు, కనుక మీరు వాటిని తినటానికి దగ్గరకు వస్తారు, గురి చూసి వల విసురుతాడు, కనుక మిమ్మల్ని పట్టుకొని మెడ విరిచి చంపేస్తాడు. ఇది పాటలాగా నేర్పిందంట. బోయేవాడు వస్తాడు, నూకలు విసురుతాడు, వల వేస్తాడు, మిమ్మల్ని పట్టుకొని మెడ విరిచి మిమ్మల్ని చంపివేస్తాడు, కనుక జాగ్రత్తగా ఉండాలి. బోయేవాడు వచ్చినప్పుడు, నూకలు వేసినప్పుడు మీరు ఆశించి వెళ్ళకూడదు, మీరు పారిపోవాలి. నేను సమయానికి ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈ పాట పాపం మర్చిపోతారేమో, నేను రోజు పాడుకుంటాను అంటే ఈ పక్షులన్నీ. కనుక రోజు వాళ్ళు ఉదయం లేవగానే ఏం పాట పాడేవాళ్ళు? బోయేవాడు వస్తాడు, నూకలు వేస్తాడు, వల విసురుతాడు, మమ్మల్ని పట్టుకొని మెడ విరిచి చంపేస్తాడు. ఒకరోజు బోయేవాడు రానే వచ్చాడు, నూకలు విసిరాడు. నూకల దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. తింటూ ఉండగా వల విసిరాడు. వలలో పక్షులన్నీ పడిని, వలలో ఉండి అదే పాట పాడుతున్నాయి అంట. వలలో ఉండి బోయేవాడు వస్తాడు, నూకలు విసురుతాడు. చాలామంది భక్తి ఇలాగే ఉంది కదా.
చాలామంది కంఠోపాఠం అయిపోయింది. కంఠోపాఠంగా కొన్ని విషయాలు కంఠతం చేసినట్టు. అరే, నేను ఈ పాట ఎందుకు నేర్పాడు దేవుడు, ఈ వర్తమానం ఎందుకు ఇచ్చాడు దేవుడు, ఈ సందేశం ఎందుకు, నేను వలలో పడకూడదనే కదా, నేను బంధకంలోకి వెళ్ళకూడదనే కదా, నేను బందీగా ఉండకూడదనే కదా అనుకోలేకపోతున్నారు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, నిజంగా మోషే జీవితం, పౌలు జీవితం, వారికి ఏవేవి లాభకరములై ఉండేనో వాటన్నిటిని ఎలా ఎంచుకున్నారంట, నష్టముగా, క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకోవటం ప్రారంభించారు. దేవుని బిడ్డలుగా క్రమంగా చిన్నగా మెల్లమెల్లగా విశ్వాసపు యాత్రలో దేవుని కొరకైన త్యాగాన్ని అలవాటు చేసుకోకపోతే ఒకానొక దినాన ఒక పెద్ద త్యాగమే చేయవలసి వస్తే నువ్వు చేయగలుగుతావా? ఈరోజు చిన్న విషయాల్లోనే దేవుని కొరకు తెగించుకోకపోతే, ఒక చిన్న విషయాల్లోనే త్యాగము లేని వారమైతే ఒకానొక దినాన నీ విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకోవటం కొరకు, నీ విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించటం కొరకు ఒక పెద్ద త్యాగం చేయవలసి వస్తుంది. అప్పుడు నువ్వు చేయగలుగుతావా? దేవుని వాక్యం చెప్తుంది, మోషే నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో ఎలాంటి వాడంట. కనుక అహరోను మిరియాములు మీరు అనుకున్నట్టుగా అతడు అలాంటి వాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో ఎలాంటి వాడు, నమ్మకమైన వాడు, మీరేలా భయపడలేదు అంటున్నాడు దేవుడు. కనుక మోషేని గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వటానికి మొదటి కారణం ఏంటంటే, అతడు ఎన్నో అవకాశాలుండి వాటిని క్రీస్తు కొరకు, దేవుని కొరకు త్యాగము చేసిన వాడు. ఇది మొదటి విషయం. రెండవది చదవండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. నిర్గమాకాండము 19వ అధ్యాయం, నిర్గమాకాండం 19వ అధ్యాయము 31వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండం 19వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి 31వ వచనం, లేదు, నిర్గమాకాండము పరిశుద్ధ గ్రంథములో నుండి ఆ దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. 19వ అధ్యాయము 20వ వచనం చదవండి. యెహోవా సీనాయి పర్వతం మీదికి, అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. రెండవదిగా ప్రజలకు వాక్యమును తీసుకురావడానికి వెళ్ళాడు. ప్రజలకు ఏం తీసుకురావడానికి వెళ్ళాడు? కనుక దేవుడు సీనాయి పర్వతం మీద నుండి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే నీవు పైకి ఎక్కిరమ్ము అంటున్నాడు. మోషేను పిలువగా, మోషే ప్రభా నాకు కుదరదులే, నాకు కాదులే, నేను రాలేను, వచ్చిన 40 రోజులు నేను ఫాస్టింగ్ చేయలేను, 40 పగళ్ళు 40 రాత్రులు, అయినా ఇలాంటి మనుషులు నా మాట వినేవాళ్ళు కొందరు, వినని వాళ్ళు ఎక్కువ, ఇలాంటి వారి కొరకు నేను ఇంత త్యాగం చేయలేను అన్నాడా? దేవుడు పిలవగా మోషే దేవుని యొద్దకు వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఎందుకు వెళ్ళాడు చెప్పండి? దేవునితో సహవాసం చేస్తూ దేవుడిచ్చే ధర్మశాస్త్రం అనే వాక్యమును ఎవరి కొరకు తీసుకొచ్చాడు? ప్రజల కొరకు. అందుకే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతున్నాం, దేవుడు తన వాక్యమును యాకోబునకు తెలియజేశాను. యాకోబునకు ఏం తెలియజేశాడంట? వాక్యమును తెలియజేశాడు. దైవజనుడైన మోషే, అతడు కేవలము ప్రజల కొరకు దేశాన్ని, ప్రజల కొరకు తన గొర్రెలను మాత్రమే విడిచినోడు కాదు, ప్రజల కొరకు దేవుని సందేశాన్ని ఇవ్వటానికి, ప్రజల కొరకు దేవుని కట్టడలు బోధించటానికి, ప్రజల కొరకు దేవుని ఆజ్ఞలను తెలియచేయటం కొరకై అతడు పర్వతం ఎక్కి వెళ్ళాడు. మీరు ఆలోచించండి, పర్వతం ఎంత ఎత్తులో ఉంటుంది? పర్వతానికి మంచిగా మనలాగే బిల్డింగ్ ఎక్కినట్టు స్టెప్స్ ఉంటాయా? మనం 2 అంతస్తులు ఎక్కి దిగేసరికి బాబు ఎక్కాలని ఇంటికాడే తెలుసుకొని మనము ఎక్కటానికి అక్కడి నుంచే దిగులు పడతాం. కానీ పర్వతం ఎక్కటానికి 80 సంవత్సరాల వయసు కలిగిన మోషే ముసలితనములో పర్వతం ఎక్కటానికి ఇష్టపడ్డాడు. చెట్టులు, చామలు, భయంకరమైన రాళ్ళు, రప్పలతో ఉన్న పర్వతం, ప్రియులారా, రాత్రి పగలు అని ఏమాత్రం ఆలోచించకుండా, భయము లేకుండా దేవుని ప్రజలకు వాక్యాన్ని ఇవ్వటానికి కనుక మోషే దేవుని ప్రజలకు వాక్యమునివ్వటకై అతడు దేవుని యొద్దకు వెళ్ళాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మన బిడ్డలకు మనం వాక్యాన్ని అందించే మోషేలుగా మనం ఉండాలి.
బిడ్డల కొరకు మనం ఏవో ఇస్తే వాళ్ళు క్షేమంగా ఉండరు సుమా. వారిని బ్రతికించే వాక్యం, వారిని కట్టడి చేసే వాక్యం, వారికి నీతిని నేర్పే వాక్యం, వారికి దైవ క్రమాన్ని బోధించే వాక్యం, వారి హృదయములో భయభక్తులు పుట్టించే వాక్యం. చదువుతారా? పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. 119వ కీర్తన 11వ వచనాన్ని చదువుదాం. 119వ కీర్తన పరిశుద్ధ గ్రంథములో నుండి 119వ కీర్తన 11వ వచనాన్ని, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము గనక వస్తే హృదయములో ఏం చేయరంట? పాపము చేయరు. కనుక నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో ఏముంచుకున్నానంటున్నాడు? వాక్యమును. 38వ వచనం కూడా చదువుదాం. 38వ వచనాన్ని చదవండి. పరిశుద్ధ గ్రంథం అదే 119:30. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టిస్తుంది. 105వ వచనం. అలాగే 119లో 105వ వచనం కూడా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు ఎన్ని ఉపకారాలండి. వాక్యము పాపం చేయకుండా ఆపగలుగుతుంది. పిల్లలు పాపం చేయకుండా నీవు ఆపగలవా? డబ్బులు ఇచ్చి పాపం చేయించకుండా ఉండగలవా? నీతిని జ్ఞానాన్ని బోధించి పాపం చేయించకుండా ఉండగలరా? చెప్పండి. వాళ్ళల్లో ఉన్న మూర్ఖత్వాన్ని తీసివేయగలవా? వాళ్ళల్లో మెడవంచన స్థితిని మార్చగలవా? తల్లకిందులైనా కూడా తల్లిదండ్రుల బిడ్డలను మార్చలేరు. దేవుని వాక్యం చెప్తుంది, నీ వాక్యము నా హృదయములో ఎందుకు పెట్టుకుంటున్నానంటే పాపము చేయకుండా. నీ వాక్యము మనుషులలో ఏం పుట్టిస్తుందంట? నీ యందు భయాన్ని పుట్టిస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపముగాను, నా త్రోవకు. చెప్పండి, మోషే ఎందుకు వెళ్ళాడు సీనాయి మీదకి? చెప్పండి, ఎందుకొరకు వెళ్ళాడు? మన సీనాయి మీదకి ఏం తీసుకురావడానికి? ఆ సీనాయి మీద ఎలాంటి చెట్లు ఉన్నాయో, ఆ చెట్లకు ఎలాంటి ఫలాలు ఉన్నాయో, అవి ఎంత ఎత్తు ఎంత లావు ఉన్నాయో వాటిని గూర్చి పరిశోధన చేయడానికి వెళ్ళాడా? ఎందుకు వెళ్ళినట్లు? దేవునితో మాట్లాడటానికి, దేవుడు మాట్లాడగా వినటానికి, దేవుని యొద్ద నుండి విలువైన ధర్మశాస్త్రం, ఆ యొక్క అద్భుతమైన ఆజ్ఞలు, ఆ 10 కమాండ్మెంట్స్ ఏవైతే ఉన్నవో మానవుని జీవితమునకు క్రమాన్ని నేర్పేవి, దైవ భయాన్ని బోధించేవి, తల్లిదండ్రులను గౌరవించమని చెప్పేవి, పొరుగువాని దేన్ని ఆశించవద్దని చెప్పేవి, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నిన్ను వలి నీ పొరుగు వారిని ప్రేమించు అని బోధించేవి. గమనించారా? నీ దేవుడనే యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని వాస్తవాన్ని చెప్పే దేవుని వాక్యాన్ని మోషే తీసుకొచ్చాడు. కనుక మోషే ఎందుకు దేవుని ఎదుట నమ్మకస్తుడని సాక్ష్యం ఇచ్చాడు? మోషేని బట్టి ఎందుకు దేవుడు ప్రశంసిస్తున్నాడు మిరియాము అహరోను ఎదుట అంటే, మోషే నా యొద్దకు వచ్చి మీకు వాక్యాన్ని తీసుకొచ్చాడు. ఈరోజు నీకు వాక్యాన్ని అందించేవారు ఎంత ఘనులో నీకు తెలుసా? నీవు నీ బిడ్డలకు నీవు వాక్యాన్ని ఇవ్వగలుగుతున్నావా? నీవు వాక్యాన్ని ఇవ్వటం నేర్చుకో, వాక్యమును గురించి మాట్లాడటం నేర్చుకో. బైబిల్ గ్రంథం చెప్తుంది, ద్వితీయోపదేశకాండములో వారు కూర్చున్నప్పుడు, నిలిచినప్పుడు, నడుచున్నప్పుడు, వారు పండుకొనినప్పుడు నీవు నన్ను గూర్చి వారితో మాట్లాడవలెను. నన్ను గూర్చి నువ్వు మాట్లాడాలని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఇది నాలో అనేక మంది దేవుని విషయాల కంటే లోక విషయాలతోనే ఇతరుల హృదయాలను నింపుతున్నారు, వారు కూడా నింపబడుతున్నారు. ఇది ప్రమాదం. విడిచిపెట్టే దానిని నీ హృదయంలో నింపుకోవటం ద్వారా, రేపు అగ్నిలో కాలిపోయే దానిని నీ హృదయంలో భద్రపరచుకోవటం ద్వారా నీకు వచ్చే లాభం ఏంటి? నీకు ఆరోగ్యమునిచ్చి, ఆత్మనిచ్చి, రక్షణిచ్చి, నీ ప్రయాణంలో తోడయ్యుండి నీకు భవిష్యత్తునిచ్చి పరలోకమిచ్చే దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వెంత ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. మోషేని బట్టి ఎందుకు దేవుడు ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడంటే, రెండవదిగా ప్రజలకు ఏమిచ్చాడు అతడు? వాక్యమును. మూడవది చదవండి, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యము, నిర్గమకాండము 32వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండం 32వ అధ్యాయము 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన, దానికి ముందు 9వ వచనం చదవండి. 9వ వచనం, మరియు యెహోవా
ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడని ప్రజలు. అలాగే 11వ వచనములో మరొకసారి చదువుదాం. 11వ వచనం, మోషే తన దేవుడైన యెహోవాను చాలు బ్రతిమాలుకొని. మూడవదిగా దేవుని సేవకుడైన మోషే దేవుని ప్రజల పక్షాన బ్రతిమలాడుకున్నవాడు. తన కొరకు తాను బ్రతిమలాడుకోవటం లేదు, దేవుని ప్రజల పక్షాన దేవుని ఏం చేస్తున్నాడంట, బ్రతిమలాడుతున్నాడు. ఏమని బ్రతిమలాడుతున్నాడు? దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే, నీవు కాస్త ప్రక్కకు తప్పుకో, వీళ్ళు లోబడని ప్రజలు, వీళ్ళు మాట వినని ప్రజలు, వీరిని నేను నశింపజేసి నిన్ను గొప్ప జనంగా చేస్తాను. ఈ మాటకు మోషే ఏం చేశాడంట? ఏమో ప్రభా నీ చిత్తం నాయన అన్నాడా? ఇంతకంటే గొప్ప అవకాశం ఇంకెక్కడ దొరికిద్ది అనుకున్నాడా? ఎవరినైనా దేవుడు దర్శించి నిన్ను గొప్ప చేస్తాను అంటే ఏమంటారు? ప్రభా నీ దాసురాలనయ్యా, ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను, నీ దాసుని ఈ స్వరం ఎప్పుడు వచ్చిద్దా అని కనిపెట్టుకున్నాను అంటామేమో. కానీ మోషే అలాంటి వాడు కాడు. మోషే నిస్వార్థపరుడు, స్వార్థము లేని భక్తి జీవితాన్ని జీవించినవాడు. తన క్షేమము కంటే సంఘక్షేమం, తన క్షేమము కంటే ప్రజల క్షేమాన్ని ఎక్కువగా ఎంచుకున్నవాడు, ప్రజల కొరకు ఎక్కువ ఆలోచన కలిగిన వాడు. ఆయనంట దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడంట. ఏమని బ్రతిమలాడాడు? వారిని నీవు నశింపు చేయొద్దయ్యా, వారిని నీవు నశింపు చేయవద్దు. ఎందుకో తెలుసా? 3 కారణాలను బట్టి నశింపు చేయొద్దు అన్నాడు. ఏంటి ఆ 3 కారణాలు తెలుసా? చదువుదాం. ఈ 32వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం చదవండి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తులో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. గమనించండి, వాళ్ళు ఎలాగున్నారంట? వాళ్ళు చెడిపోయిరి అని దేవుడంటే, దేవుని సేవకుడైన మోషే ఏమంటున్నాడు తెలుసా? వారు నీ ప్రజలు అంటున్నాడు. వారు ఎవరంట? వారు నీ ప్రజలు. 11వ వచనం చివరి భాగము, నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. వీళ్ళు ఎవరంటున్నాడు మోషే? నీ ప్రజలయ్యా. వీళ్ళు నా ప్రజలు ఎందుకయింది? వీళ్ళు నా మనుషులు కాదు, నేను కూడా వీరిలో ఒకడిని, నేను కూడా వీరిలో సామాన్యమైన వాడినే, కానీ వీరు నీ ప్రజలయ్యి ఉన్నారు. నిజమే కదా? మనమందరం దేవుని ప్రజలం ప్రియులారా. మనము దేవుని రక్తంలో కడగబడ్డాం, దేవుని యందు విశ్వాసం ఉంచాం. మోషే వారిని ఎందుకు నశింప చేయవద్దన్నాడంటే, దేవునితో అంటున్నాడు, వీళ్ళు నీ ప్రజలు కదా, వీళ్ళు నా స్వాస్థ్యము, నా అబ్రహాము సంతానం అని చెప్పావు కదయ్యా, వీరు నా వాగ్దాన పిల్లలు అని మీరు చెప్పారు కదా, భూమి మీద నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని మీరు చెప్పారు కదా, కనుక వీరిని మీరు నశింపు చేస్తారా? వీళ్ళు నీ ప్రజలు అన్నాడు. రెండవది ఎందుకు నశింపు చేయొద్దో తెలుసా? రెండవది అక్కడే అంటాడు కదా, 12వ వచనం, ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఇలా అనుకుంటారు. ప్రభువా నీవు ఈ పని చేస్తే ఏమంటున్నాడు? ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో సేవకులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారందరూ ఏమనుకుంటారు తెలుసా? వాళ్ళ దేవుడు పాలు తేనెలు అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, గొప్ప దేశం అన్నాడు. అవన్నీ ఒట్టిదే. మధ్యలో వాళ్ళని తీసుకెళ్ళి అందరినీ ఏం చేశాడు? నశింపజేశాడు. శత్రువు అవమానపరుస్తాడయ్యా. కనుక మొదటిగా వీరు నీ ప్రజలు. రెండవదిగా ఐగుప్తులో ఉన్నోళ్ళు ఇలా అనుకుంటారు, నీ ఘనమైన నామాన్ని కించపరుస్తారు, నీ బలాన్ని వారు తక్కువగా అంచనా వేస్తారు, నీ పరాక్రమాన్ని వారు అవమానపరుస్తూ ఉంటారు. మూడవ కారణం అక్కడే అంటాడు, 32వ అధ్యాయము 13వ వచనం, నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకో. మూడవది ఇది. ఎందుకు వారిని నశింపు చేయకూడదంటే, అబ్రహామును చూడయ్యా వీళ్ళని కాదు, ఇస్సాకును చూడయ్యా వీళ్ళని కాదు, యాకోబును చూడయ్యా వాళ్ళు నీ సేవకులు కదా, నీ కొరకు బిడ్డల్ని అర్పించిన వాళ్ళు, నీ కొరకు ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు, నీ కొరకు ఎంత సేవ చేయాలో అంత చేసిన వాళ్ళు, నీ యొక్క మనసుకు సంతోషం కలిగేటట్లు ప్రవర్తించిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో.
ఎంత అద్భుతం! కనుక వీరిని ఎందుకు నశింపు చేయకూడదంటే 3 కారణాలు చెప్తున్నాడు. వారు నీ ప్రజలు, 2 నశింపు చేస్తే ఐగుప్తీయులు అవమానపరుస్తారు, 3 అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. దేవుని ప్రజల పక్షాన మోషే ఏం చేసేవాడంట? బ్రతిమలాడుకునేవాడు. దేవుని బిడ్డగా ఉగ్రత దిగుతున్న వారి కొరకు నీవు దేవుని బ్రతిమలాడటం నేర్చుకో. నీ కుటుంబంలో ఎవరు దేవునికి ఆయాసంగా ఉన్నారు, నీ కుటుంబంలో ఎవరు దేవుని మాట వెనుక దేవుణ్ణి ఏడిపించేవారు ఉన్నారు, వారి కొరకు నీవు మోషేలాగా బ్రతిమలాడటం ప్రారంభించు. మోషేలాగా అడ్డుపడటం ప్రారంభించు. మోషే వలె దేవుని పాదాలు పట్టుకోవటం ప్రారంభించు. ప్రభువా, వారు నశించిపోతే నరకానికి వెళతారయ్యా. ప్రభువా, వారు నశించిపోతే నా విశ్వాసానికి అర్థం ఉండదయ్యా. మోషే ఎలాగూ దేవుని సన్నిధిలో తన ప్రజల క్షేమం కొరకు ప్రాధేయపడ్డాడో, నీవు కూడా నీ కుటుంబ క్షేమం కొరకు, నీ సంఘ క్షేమం కొరకు నువ్వేం చేయాలి? బ్రతిమలాడాలి. అందుకే దేవుడు అంటాడు, నా సేవకుడైన మోషే నా ఇల్లంతటిలో. ఎందుకు నమ్మకస్తుడు తెలుసా? రాజ్యాన్ని వదులుకున్నాడు, గొర్రెలను వదిలిపెట్టాడు. 2వది దేవుని ప్రజల కొరకు వాక్యాన్ని తీసుకొచ్చాడు. 3వది దేవుని ప్రజల మీదకి వచ్చే ఉగ్రతను రాకుండా బ్రతిమలాడుకున్నాడు. 4వది చెప్పి ప్రార్థన చేసుకుంటాం. రండి, పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి 17వ అధ్యాయము 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచనం చదవండి. 3వ వచనం, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. చాలండి. 4వదిగా ప్రభువుతో ఉన్న మోషే. ప్రభువుతో ఉన్న మోషే అతడు భూమి మీద ఉన్న దినాల్లో అతడు భూమి మీద యెరూషలేములోకి వెళ్ళలేదు. వెళ్ళాలని బ్రతిమలాడాడు, దేవుని ప్రాధేయపడ్డాడు. అయితే దేవుడు తన యొక్క ఆశ తీర్చినట్టే దేవుని వాక్యములో ఆ రూపాంతరపు కొండ మీద ఆ ధవళ యొక్క ఆ మహిమతో కూడిన దేవుని ప్రత్యక్షతలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ పర్వతం మీదకి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎవరు వచ్చారంట? మోషేయు ఏలియాయు ఆయనతో కూడా ఉండిరి, మాటలాడుచుండిరి. కనుక 4వదిగా మోషే ఎందుకు ఇల్లంతటిలో నమ్మకస్తుడంటే, అతన్ని ప్రపంచానికి దేవుడు ఎలా చూపించాడంటే, ఇదిగో ఇతడు నాతోనే ఉన్నవాడు, ఇతడు నాతోనే ఉన్నవాడు, బ్రతికిన కాలములోనూ చనిపోయిన తరువాత కూడా నాతోనే ఉన్నవాడు. నీకున్నదా ఈ సాక్ష్యం? ఇలాంటి అనుభవం కొరకు ఆశపడుతున్నావా? ప్రభువా, నేను మందిరములో మాత్రమే నీతో కాదు, ఇంటికి వెళ్ళినా కూడా నీతోనే ఉండాలి, ఆఫీస్కి వెళ్ళినా నీతోనే ఉండాలి, పనికి వెళ్ళినా నీతోనే ఉండాలి, ప్రయాణం చేస్తున్నా నీతోనే ఉండాలి. నిన్ను విడిచిన వ్యక్తిగా నేను బ్రతకూడదు, నీతో అంటుకట్టబడిన వ్యక్తిగా నన్ను మార్చు అని నీవు ప్రభువుని అడిగితే ఎంత ధన్యురాలు అవుతావు, ఎంత ధన్యుడు అవుతావు. కనుక దేవుని సేవకుడైన మోషే రూపాంతరపు కొండ మీద అద్భుతముగా దగదగా మరియు తెల్లని వస్త్రాల మధ్య మోషే ఎవరి ప్రక్కన నిలబడ్డాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రక్కన. కనుక తన జీవితంలో 4వ మెట్టు ఏంటంటే ప్రభువుతో ఉన్నవాడు. ప్రభువుతో ఉన్నవాడు. ప్రార్థన చేసే ముందు నువ్వెవరితో ఉంటున్నావు? నీ సమయాన్ని జ్ఞాపకం చేసుకో. మార్తా నిజంగా విస్తారమైన పని పెట్టుకుందంట. మరియా ప్రభువుతో ఉండటానికి ఇష్టపడింది. మార్త విస్తారమైన పని పెట్టుకుంది. విస్తారమైన పని పెట్టుకుంటే పని, పెట్టుకోకపోతే పని లేదు. మనం పెట్టుకుంటాం కదా, ప్రార్థన అని తెలిసినా, ఆరాధన దినమని తెలిసినా పని పెట్టుకుంటాం. ఎందుకంటే భయం లేదు, దేవుని గూర్చిన భయం లేదు. కానీ మరియ అయితే చెప్పండి ఏం చేసిందంట? మరియా ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. అందుకే ప్రభు అంటున్నాడు, మార్తా మార్తా, నీవు విస్తారమైన పని పెట్టుకుని చుండట చేత తొందరపడుతున్నావు, కానీ మరియా ఉత్తమమైనది సంపాదించుకో. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు, ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఒక ఇంట్లో ఉన్న 2 సిస్టర్స్లో ఒకరు గద్దించబడ్డారు, ఒకరు ప్రశంసించబడ్డారు. నువ్వు ఎలాగుంటున్నావు? ఎలాగుండాలని కోరుకుంటున్నావు? ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే నా ఇల్లంతటిలో ఎందుకు నమ్మకస్తుడు? ఏం చేశాడని నమ్మకస్తుడు? మొదటిగా దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు దేశాన్ని, గొర్రెలను
లాభాన్ని వదులుకున్నవాడు. రెండవది దేవుని ప్రజలకి వాక్యమును తేవటానికై పర్వతం ఎక్కి దిగి వచ్చినవాడు. మూడవది దేవుని ఉగ్రత ప్రజల మీదికి రాకుండా బ్రతిమలాడుకున్నవాడు. నాలుగవది ప్రభువుతో ఉన్నవాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న తీర్మానం చేసుకో. ప్రభువా, నా జీవితంలో నేను మోషేలాగా జీవించటానికి నాకు సహాయం చేయి ప్రభువా. నేను నీతో ఉండే వ్యక్తిగా చేయి నాయనా. నేను వారపు దినాలలో లోకముతో ఉండేది ఎక్కువ, నీతో ఉండేది చాలా చాలా తక్కువ. నన్ను క్షమించు నాయనా. కాపాడేది దేవుడు, నీ ఆయుష్ను ఆరోగ్యమునిచ్చింది దేవుడు, నడిపిస్తున్నది దేవుడు, నీకు మేలు చేసేది దేవుడు, నీ కష్టాన్ని దీవించేది దేవుడు, అపాయాల్లో దేవుడు కాపాడుతూ ఉండేది దేవుడు. కానీ మనం సమయాన్ని కలిగి ఉండేది లోకంతోనా? ఇది అన్యాయం కదా. నువ్వెవరితో ఉంటున్నావు? నువ్వెవరితో జీవిస్తున్నావు? ఎలాగూ జీవించటానికి నీ హృదయమును సిద్ధపరచుకుంటున్నావు? ప్రార్థన చేసే ముందు ప్రభువా, మోషే లాంటి మంచి నడక నాకు నేర్పు. మోషేలాగా నీ కొరకు త్యాగం చేసుకునే త్యాగపూరితమైన హృదయాన్ని నాకు ఇవ్వు. మోషే ప్రజలకు వాక్యాన్ని తీసుకొచ్చాడు. నా బిడ్డలకు నేను వాక్యాన్ని ఇవ్వలేకపోయినా అన్నీ ఇచ్చాను, అన్నీ ఇస్తున్నాను. ఒక వాక్యాన్ని ఇవ్వటానికి నేను వెనుకబడిపోతున్నా. వాక్యాన్ని ఇచ్చే తండ్రిగా నన్ను చేయి, తల్లిగా నన్ను చేయి. ప్రభువుని అడుగు, అప్పుడు నీ బిడ్డలు దీవించబడతారు. ఓ ప్రభువా, నన్ను నూతనపరచు నాయన. ఉగ్రత దిగుతూ ఉండగా మోషే అడ్డుపడ్డాడు. ఉగ్రత, దేవుని కోపం పెళ్ళిన ప్రజల మధ్యకు వస్తుంటే మోషే దేవుని బ్రతిమలాడుకున్నాడు. దేవుని ఉగ్రతకు అడ్డుపడే మోషేగా నీవు మారవా? దేవుని ఉగ్రతకు అడ్డుపడే మోషేగా నీ కుటుంబం పక్షాన్ని నీవు ఎప్పుడు నిలబడతావు? ప్రభువా, అలాంటి భారము నా హృదయంలో పోయ్యా. అలాంటి ప్రార్థనా జీవితాన్ని నాకు ఇవ్వయ్యా. నిస్వార్థమైన భక్తి నాకు నేర్పయ్యా. స్వార్థము లేని విశ్వాసపు నడక నాకు ఇవ్వు ప్రభు. నాలుగవదిగా పర్వతం మీద ప్రభుతోనే ఉన్నాడు. పర్వతం మీద ప్రభుతోనే ఉన్నాడు. ప్రభువు నన్ను తనతో ఉంచుకోవటం కొరకు ఆయన మహిమను వదిలి లోకానికి వచ్చి నీ కొరకు రొట్టెలా మారాడు సహోదరుడా. నీ కొరకు రసములా తన రక్తమును కార్చాడు. మన కొరకు సొగసు స్వరూపాన్ని కోల్పోయాడు. ప్రభువా, నన్ను నూతనపరచు. నేను ఇలాంటి 4 గంటల శ్రేష్టమైన నడకను కలిగి ఉంటాను. ఈ 4 గంటల అనుభవంలో నన్ను, నా కుటుంబాన్ని నడిపించని ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినట్లు ప్రభు పాదాలు పట్టుకుందాం.